శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు అనేది ఈ ప్రాబ్లం అనేది మగవాళ్ళలోనే ఉన్న ఈ శీఘ్రస్ఖలనం వల్ల సెక్షువల్గా ఎక్కువగా ఇబ్బంది పడేది ఆడవాళ్ళు. అది ఏ విధంగా అంటే ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు సెక్స్ అంటే కంప్లీట్గా పెన్నిస్ ఎరెక్ట్ అయ్యి ఇట్లా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేయటాన్ని సెక్స్ అంటారు. సెమెన్ అవుట్ అయ్యేదాకా చేయటాన్ని సెక్స్ అంటారు. ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు ఎంతసేపు సెక్స్ చేసినా మగవాళ్ళకి ఆ సెక్స్‌లో మాక్సిమం ప్లెజరు, హ్యాపీనెస్ సెమెన్ అవుట్ అయినప్పుడు, వీర్యం అవుట్ అయినప్పుడే మగవాళ్ళకి సెక్స్‌లో హ్యాపీనెస్, మాక్సిమం ప్లెజరు, హ్యాపీనెస్ వస్తది. సో, మగవాళ్ళు సెక్స్ చేసేది కూడా ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేయటానికే సెక్స్ చేస్తారు. సో, మగవాళ్ళకి ఆ హ్యాపీనెస్ వచ్చేది ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు, ఎజాక్యులేషన్ అయినప్పుడు. అంటే అది ఫిక్స్‌డ్ పాయింట్ అనమాట. కానీ ఆడవాళ్ళలో హ్మ్, ఎప్పుడూ కూడా మగవాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు ఆడవాళ్ళకి సెక్స్‌లో హ్యాపీనెస్ రాదు. ఆడవాళ్ళకి సెక్స్‌లో హ్యాపీనెస్ అనేది ఎంత ఎక్కువ సేపు సెక్స్ చేస్తే అంత ఎక్కువ హ్యాపీనెస్ వచ్చిద్ది. కానీ చాలామంది మగవాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సెక్షువల్ ప్రాబ్లమ్ ఉండి, ఒక నిమిషము దానికన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోవటం వల్ల, ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు మగవాళ్ళు సెక్సువల్‌గా హ్యాపీనెస్, ప్లెజర్ వచ్చేస్తది. కానీ ఆడవాళ్ళకి మాత్రము ఆ నిమిషము లేదా దానికన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోవటం వల్ల వాళ్ళకి సెక్షువల్‌గా ఏ ప్లెజరు రాదు. ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే మినిమమ్ 4-5 మినిట్స్ సెక్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్‌లో హ్యాపీనెస్ వస్తది. ఒక నిమిషము అంతకన్నా తక్కువ టైంలోనే వీర్యం అవుట్ అయిపోయి సెక్స్ చేయటం ఆపేశారనుకోండి మగవాళ్ళు, ఆడవాళ్ళకి అసలు సెక్షువల్‌గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. మినిమమ్ ఆడవాళ్ళకి 4-5 నిమిషాల పాటు పెన్నిస్‌ని వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేస్తా ఉంటేనే వాళ్ళకి సెక్షువల్‌గా ఆ హ్యాపీనెస్, ప్లెజర్ వస్తది.